హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మా సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా. సో ఆ పోహాకి వచ్చేసి మేము హెల్దీ లైఫ్ స్టైల్లో ఫాలో అవుతున్నాము. సో వెయిట్ లాస్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో కరెంట్లీ మేము మా ఫ్యామిలీ కూడా మేము అందరం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాము. సో దీంట్లో మేము వెజ్జెస్ వాడుతున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్. సో ఆనియన్స్ బదులు స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి. సో గ్రీన్, ఇది డార్క్ గ్రీన్ చిల్లీస్. సో కారం, రెడ్ చిల్లీ అనేది అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి వెల్లుల్లి, నిమ్మకాయ అండ్ బఠానీ, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్స్ అండ్ ఇది వచ్చేసి పోహా. సో ఇలా పల్లీలు అయితే వేయించుకున్నాను. సో నెక్స్ట్ ఎలా అవుతుంది ఏంటనేది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో. సో ఇలా అన్ని వెజ్జెస్ అనేది వేసేసుకొని మంచిగా ఇలా మగ్గాలన్నమాట నూనెలో. సో లైట్ ఆయిల్ వేసుకొని ఇలా కొద్దిసేపు ఆవిరికి కొంచెం ఉడికిపోతున్నారు మనకి ఈ వెజ్జెస్ అనేది. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం పోహా వేసేసుకోవాలి. సో ఇలా అటుకులు కొద్దిసేపు నానబెట్టి నీళ్ళలో మంచి నీళ్ళు నానబెట్టేసి ఇలా వేసేసుకొని కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకున్నామనుకో అంతే, మనకు మంచి పోహా రెడీ. సో ఇలా మొత్తం పోహా అనేది మిక్స్ చేసేసుకోవాలన్నమాట వెజ్జెస్తో పాటు. అండ్ లాస్ట్ కొత్తిమీర యాడ్ చేసేసుకొని కొద్దిసేపు మనము ఇలా లెగ్ పెట్టేసేయాలి. ఇంకా తర్వాత మూత ఓపెన్ చేసినాక తర్వాత మనము నిమ్మకాయ రసం వేసేసుకొని అండ్ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడము. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాము. హెల్దీ బ్రేక్ఫాస్ట్ మిక్స్డ్ వెజిటబుల్ పోహా రెడీ. సో మనం ఇలా మార్నింగ్ టైంలో అన్హెల్దీ స్నాక్స్ తినడం బదులు ఇలా హెల్దీ రెసిపీస్ చేసుకుంటే, అది కూడా కొంచెం ఆయిల్ తోటి, రెడ్ మిర్చి మసాలా వేసుకోకుండా సో జస్ట్ పచ్చిమిర్చి తోటి సో మనం ఇలాంటి హెల్దీ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు. Until then, see you in next vlog or next shorts. Bye bye.